మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఎలా అనుమానిస్తున్నానని కదా నీ అనుమానం? ఒకటి, ఆ కొండ దగ్గరికి అవే కార్లు వెళ్లాయి. ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర రూట్లో ఆ కార్లే కనిపించాయి. అదే గెస్ట్ హౌస్ దగ్గర కెమెరా ఉండుంటే ఆ కార్లోంచి ఎవరు దిగారు, నా తమ్ముణ్ణి ఎవరు పొడిచారు అనేది మొత్తం నాకు దొరుకుండేది. బ్యాడ్ లక్, అక్కడ కెమెరా లేదు. బట్ ఆ రూట్లో కార్లు వెళ్ళినట్టు మాత్రం ప్రూఫ్ ఉంది. గెస్ట్ హౌస్ దగ్గరే నా తమ్ముడు కత్తిపోటుకు గురయ్యాడు. సో హంతకుడు ఈ కేసును డైవర్ట్ చేయడానికి ఇలా 2-3 ప్రాంతాల్లో తిప్పాడని పూర్తిగా అర్థమైంది. ఆ కార్లు ఈ ఇంటికి సంబంధించినవి కాబట్టి ఇక్కడే హంతకుడున్నాడని నేను నిర్ణయానికొచ్చాను. మేడం, అటు చూడండి. ఈ టైంలో ఎవరు వెళ్తున్నారు? అయినా ఇది సమ్మర్ కదా, ఇప్పుడు జర్కిన్ వేసుకుని వెళ్ళటమేంటి? ఇదేదో డౌట్గా ఉంది. పద వెళ్దాం. ఎవరు నువ్వు? ఏయ్, ఆగు ఆగు. నిన్ను వదలనురా. ఎన్ని రోజులు నువ్వు నా నుండి తప్పించుకోగలవు? తొందరలోనే దొరుకుతావు. తారా, వాడు తప్పించుకుని పారిపోయాడు. చెప్పాను కదా,
హంతకుడు మనకు దగ్గరలోనే ఉన్నాడని నువ్వే నా మాట వినలేదు. ఇప్పుడు ఇవి కాలిపోయాయి కదా, వీటితో ఏం చేస్తారు? ఇవి పూర్తిగా కాలిపోలేదు, సగం మాత్రమే కాలిపోయాయి. వీటి మీద రక్తపు మరకలున్నాయి. ఈ బ్లడ్ నా తమ్ముడి బ్లడ్ గ్రూప్తో మ్యాచ్ అవుతుందో లేదో ల్యాబ్లో తెలుస్తుంది. అలాగే ఈ గ్లౌజులు వేసుకున్నారు కాబట్టి ఇంకేదైనా క్లూ దొరుకుతుందేమో నేను తెలుసుకుంటాను. అసలు వాడెవడు మేడం? ఈ టైంలో ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడం ఏంటి? ముందు ఇవి కాల్చడం ఏంటి? నాకంతా అయోమయంగా ఉంది. నాకు మాత్రం క్లారిటీ వచ్చింది. చెప్పాను కదా, నేను వెతుకుతున్నవాడు ఈ ఇంట్లోనే ఉన్నాడని. ఇందాక నువ్వు కాదన్నావు, ఇప్పుడైనా ఒప్పుకుంటావా? ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్లు కాదు, వాళ్ల మధ్యలో ఒక హంతకుడు ఉన్నాడని. లేదు మేడం, ఈ ఇంట్లో వాళ్ళల్లో అలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇప్పటికీ నేను ఒప్పుకోను. సరే తారా, ఇంట్లో అందరూ ఉన్నారో లేదో చెక్ చేద్దాం. ఎవరైతే లేరో వాళ్లే దోషి. పద. ఇక్కడ ఉండవలసింది ఎవరు తారా? అది అది నిన్నే అడుగుతున్నాను. నీకు ఇక్కడ వాళ్ళ గురించి తెలుసు కదా, ఈ గదిలో ఎవరుంటారు? ఇది ఇది ఈ గదిలో గోపి ఉంటాడు. గోపి అంటే ఇంటికి కాబోయే అల్లుడు. తను ఈ టైంలో లేకపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళుంటాడు? ఆ గ్లౌజులు కాల్చింది తనేనా? అంటే హంతకుడు తనేనా? ఏంటి గోపి, నువ్వు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు? అసలే నిన్ను నేను తప్పించాలని ప్రయత్నిస్తుంటే నువ్వే ఇరుక్కునేలా ఉన్నావే.